జగన్ వచ్చి అధికారంలో కూర్చున్నాక ఇసుక, లిక్కరు, మైనింగ్, కాంట్రాక్ట్స్ అన్నీ కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. రెడ్డి సామాజిక వర్గం వ్యాపారాలన్నీ కూడా వీటి మీద కూడా చాలా వరకు ఆధారపడి ఉంటారు. రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ చేసిన దాఖలాలు లేవు. 5 ఏళ్ళు అందరూ హైదరాబాద్కు పరిగెత్తుకొచ్చారు. అక్కడ రియల్ ఎస్టేట్ లేదు, కాంట్రాక్ట్స్ లేవు, ఇసుక అంతా సెంట్రలైజ్ చేసుకున్నాడు, లిక్కర్ అంతా తన దగ్గర పెట్టుకున్నాడు. ఇన్ని చేసినాక వాళ్ళ నోళ్ళు కొడితే ఇక రెడ్డి సమాజం ఏ విధంగా అతనికి 24లో అండగా వస్తుంది? ఇప్పుడు అదే పరిస్థితి చంద్రబాబు చేయడం లేదంటున్నారా? వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది ముఖ్యుల్ని, బ్రోకర్స్ని, లేకపోతే వాళ్ళకి ఆత్మీయులు లేకపోతే ఆంతరంగికులని ముద్రేస్తారు, కానీ వాళ్ళందరూ బ్రోకర్స్. ఆ బ్రోకర్స్ని వీళ్ళు చుట్టూరు పెట్టుకొని జగన్ అయినా చంద్రబాబు అయినా వీళ్ళే ప్రపంచం అనుకొని బతకడం వల్ల ఒక విస్తృతమైన సామాజిక వర్గం వీళ్ళకి దూరం అయిపోతూ వస్తుంది. ఒక ప్రజా సమూహమే దూరం అయిపోతూ వస్తుంది. అది వీళ్ళు గుర్తెరగడం లేదు. మనం మన ఆఫీస్కి వచ్చి మన చుట్టూరు చేరి మనల్ని భజన చేస్తుండే వాళ్ళ మాటలు మాత్రమే మనం వింటే ఒక ప్రజా సమూహానికి మనం దూరం అయిపోతున్నాం అనే జ్ఞానోదయం ఆ రోజు జగన్కి కలగల, ఈరోజు చంద్రబాబుకి కలగడం.